రసాయన ఎరువులు, పురుగు మందులను విచక్షణారహితంగా వాడుతున్నారు. దీనివల్ల అనేక దుష్పరిణామాలు తలెత్తుతున్నాయి. అయితే ఈ మధ్య కాలంలో రసాయన రహిత సాగుపై అవగాహన పెరిగింది. సేంద్రియ పద్ధతులతో సాగు చేస్తున్న వారి సంఖ్య పెరుగుతున్నది. విత్తనం మొదలు పంట కోత అనంతర యాజమాన్యం, ప్రాసెసింగ్ వరకు ఎటువంటి రసాయన ఎరువులు వాడకుండా సేంద్రియ పద్ధతుల్లో పండించిన పంటల ఉత్పత్తులకు మంచి డిమాండ్ ఉంది. ఈ నేపథ్యంలో సేంద్రియ ఎరువులతో మిరప సాగును ఏ విధంగా చేపట్టాలో తెలుసుకుందాం పదండి. హరిత విప్లవం ఆహార సమస్యను తీర్చింది. అయితే దీనివల్ల కలిగిన కాలుష్యం అనారోగ్యం సమస్యలను తెచ్చిపెట్టింది. ఆరోగ్య జీవనానికి స్వచ్ఛమైన పర్యావరణం అవసరం. కాలుష్యరహిత ఆహారోత్పత్తులు కావాలి. ఇవి సేంద్రియ వ్యవసాయం ద్వారా సాధ్యమవుతోంది. ఆచరణలో ఉన్న అడ్డంకుల వల్ల ఇప్పటికిప్పుడు ఒక్కసారిగా రైతులంతా సేంద్రియ వ్యవసాయానికి మారడం సాధ్యపడకపోవచ్చు. ఇది క్రమేణా రైతుల్లో రావాల్సిన ఆదర్శ విప్లవం. నేటి తరానికే కాదు, రాబోయే తరాల వారికి కూడా సేంద్రియ వ్యవసాయమే శరణ్యం. మిరప పంట వేసిన ఏ గ్రామంలో అయినా మనకు నిరంతరం వినిపించేవి ఇవే పురుగు మందులు చల్లే ఇంజెక్షన్ శబ్దాలు. పంట వేసిన దగ్గర్నుంచి పంట కోసే వరకు పురుగు మందులను కొడుతూనే ఉంటారు రైతులు. పంటను అమ్మి డబ్బు చేతికి వచ్చే వరకు మిరప రైతులకు అంతా టెన్షన్. వేలకు వేలు ఖర్చు పెట్టి విత్తనాలు కొని, ఇంకొన్ని వేలు ఖర్చు పెట్టి పురుగు మందులు కొట్టి, తీరా పంట చేతికి వచ్చేసరికి మార్కెట్లో ధర లేకపోతే పెట్టిన ఖర్చు, పడిన శ్రమ అంతా వృధా అవుతోంది. చివరకు మిగిలేది అప్పులు. మిరప పంట వేయడం ఓ రకంగా చెప్పాలంటే జూదంలో పందెం కాసినట్లవుతోంది. ఒకవేళ మార్కెట్లో ధర పలికినా ఇప్పుడొక కొత్త తిరకాసు వచ్చింది. అదే మిర్చిలో పురుగు మందుల అవశేషాలు ఉంటున్నాయని మన మిరపకాయలను విదేశీ మార్కెట్లు కొనడం లేదు. మరి ప్రపంచ మార్కెట్లో మనం నిలబడాలంటే పురుగు మందుల అవశేషాలు లేని పంటను సాగు చేయాలి. వాతావరణ పరిస్థితులు, సాగునేల స్వభావము, నీటి వనరులు, ప్రాంతీయ ప్రాధాన్యతలు, చీడపీడల ఉధృతి మరియు ఎగుమతుల వంటి అంశాలను దృష్టిలో పెట్టుకొని అనువైన విత్తన రకాన్ని ఎంపిక చేసుకుంటే మిరప సాగులో రైతులు ఆశించిన దిగుబడిని సాధించగలుగుతారు. అందులోనూ సేంద్రియ విధానంలో సాగు చేయడం వల్ల నాణ్యమైన ఉత్పత్తిని రైతు పొందగలుగుతాడు. మిరప పంటకు కావాల్సింది వెచ్చని, తేమగల, కాయ పరిపక్వ దశలో పొడిగా ఉండే వాతావరణం ఉండాలి. నీటిపారుదల సరిగ్గా ఉంటే సంవత్సరం పొడవునా మిరప పంట పండించవచ్చు. ఎక్కువ కాలం తేమను నిలుపుకోగలిగే నల్లమట్టి నేలలు బాగా అనుకూలం. కాలువల ద్వారా నీరు ప్రవహింపచేసే అవకాశం ఉన్న చెల్కా నేలలు, మైదాన ప్రాంత నేలలు, నీటిపారుదల గల సారవంతమైన ఇసుక భూములు కూడా అనుకూలం. పొలాన్ని వేసవిలో లోతుగా దున్నితే భూమిలో ఉన్న కోసస్థ దశలో పురుగులు వెలుపలకి వచ్చి సూర్యరశ్మి సోకి చనిపోతాయి. కాకులు, గద్దలు, కొంగలు మొదలైన పక్షులు వీటిని ఏరుకొని తింటాయి. విత్తనం ద్వారా వ్యాపించే తెగుళ్ల నివారణకు 1 ఎకరం పొలంలో 2 కిలోల ట్రైకోడెర్మా విరిడి, 8 కిలోల వేపపిండి, 90 కిలోలు బాగా మాగిన పశువుల ఎరువును మిశ్రమంగా చేసి భూమిపై తగినంత తేమ ఉన్నప్పుడు దుక్కిలో కలియదున్నాలి. దీనివల్ల భూమిలో దాగి ఉన్న బూజు తెగులు, వేరుకుళ్ళు, ఎండు తెగుళ్లను ఆశించకుండా చేయవచ్చు. ఆయా ప్రాంతాలకు అనువైన చీడపీడలను తట్టుకునే అధిక దిగుబడినివ్వగల రకాలను ఎంపిక చేసుకోవాలి. మంచి విత్తనాన్ని నమ్మకమైన సంస్థల నుంచి సేకరించాలి. సేంద్రియ వ్యవసాయ క్షేత్రాల నుంచి ధృవీకరించిన విత్తనాలను తెచ్చి కిలో విత్తనానికి 5 గ్రాముల ట్రైకోడెర్మా విరిడితో విత్తన శుద్ధి చేసి విత్తుకోవాలి లేదా నారు పోసుకోవాలి. నారు నాటేటప్పుడు 2 కిలోల ట్రైకోడెర్మా విరిడిని 200 లీటర్ల నీటిలో కలిపి ఆ నీటిలో మిరపనారు వేర్లను 2 గంటల పాటు ముంచి నాటితే తెగుళ్లు ఆశించవు.
తొలకరి వర్షాలు పడగానే ఎకరాకు 2 టన్నుల వానపాముల ఎరువు లేదా 10 టన్నుల పశువుల ఎరువుకు 10 కిలోల వేపపిండి కలిపి దుక్కిలో కలియదున్నాలి. వీటితో పాటు 2 కిలోల అజోస్పైర్లిమ్, 2 కిలోల ఫాస్ఫేట్ సాల్యుబిలైజింగ్ బ్యాక్టీరియా, 5 కిలోల మైకోరైజా వంటి జీవన ఎరువులను భూమిలో వేసి కలియదున్నాలి. వర్షపాతం అనుకూలంగా ఉంటే పొలంలో పచ్చిరొట్ట ఎరువులనిచ్చే పంటలను సాగు చేసి భూమిలో కలియదున్నితే నేల సారవంతమై గుళ్లబారుతోంది. పంట పొలంలోని కలుపు మొక్కలను ముందు పంట అవశేషాలను పూర్తిగా నాశనం చేయాలి. పంట తొలిదశ, సున్నిత దశల్లో కలుపు నివారణ చేయాలి. పైరు ఎదుగుదలను బట్టి అవసరమైన మేరకు గొర్రు, గుంటకాలతో అంతర కృషి చేయాలి. మిరప అధిక తేమను, బెట్టను తట్టుకోలేదు. డ్రిప్ పద్ధతిలో నీటిని, సేంద్రియ ఎరువులను అందించినట్లయితే కాయ నాణ్యత పెరుగుతోంది. శాస్త్రవేత్తల సూచనల మేరకు అవసరమైన నీటిని పంట వివిధ సున్నిత దశల్లో అందించి సమగ్ర నీటి యాజమాన్యం పాటించాలి. మిరపలో ఎన్ని రకాల విత్తనాలు అందుబాటులో ఉన్నాయి? ఎకరాకు ఎంతవరకు దిగుబడిని అందిస్తున్నాయి? ఖరీఫ్, రబీ సీజన్లో రైతులు సాగు చేసేందుకు అనువైన రకాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం. సింధూర్ రకం కాయలు పొడవుగా, లావుగా ఉంటాయి. పచ్చిమిర్చికి ఇవి అనుకూలం. నీటి వసతి కింద వేయదగిన రకం. త్వరగా కాస్తుంది. కారం తక్కువ. వేసవి పంటకు అనుకూలం. ఎకరానికి 20 నుంచి 22 క్వింటాల దిగుబడిని ఇస్తోంది. కిరణ్ ఈ రకం కాయలు పొడవైనవి. తెలంగాణలో నీటి ఆధారపు పంటకు అనుకూలం. ఎకరాకు 16 నుంచి 18 క్వింటాల దిగుబడిని ఇస్తోంది. భాస్కర్ ఈ కాయ పొడవు తక్కువ, కారం ఎక్కువ. ఖరీఫ్, రబీలకు అనుకూలం. ఎకరాకు 20 నుంచి 24 క్వింటాల దిగుబడిని సాధించవచ్చు. ప్రకాష్ ఈ రకం కాయలు పొడవైనవి. పచ్చిమిర్చికి, ఎండుమిర్చికి అనుకూలం. ఖరీఫ్, రబీలలో సాగుకు అనుకూలం. ఎకరానికి 18 నుంచి 20 క్వింటాల దిగుబడి వస్తోంది. LCA 334 ఈ రకంలో మొక్కలు ఎత్తుగా, గుబురుగా పెరుగుతాయి. వైరస్ ను తట్టుకుంటోంది. కాయలు 7 నుంచి 8 సెంటీమీటర్ల పొడవు, మంచి ఎరుపు రంగు కలిగి ఉంటోంది. ఖరీఫ్, రబీలకు అనువైనవి. ప్రతికూల పరిస్థితులను తట్టుకొని సుస్థిర దిగుబడిని ఇస్తోంది. జాతీయ స్థాయిలో ప్రశాంత్ పేరుతో ఈ రకాలు విడుదల చేశారు. దిగుబడి ఎకరాకు 24 నుంచి 26 క్వింటాలు. ఎగుమతికి అనువైన రకం. లామ్ 353 ఈ రకంలో మొక్కలు గుబురుగా, మధ్యస్థంగా, కాయలు లేతాకు పచ్చ రంగులో, 7 నుంచి 9 సెంటీమీటర్ల పొడవుతో సన్నగా ఉండి LCA 334 రకం కంటే 20 నుంచి 25 రోజులు ముందుగా కాపుకు వస్తోంది. పచ్చిమిర్చికి, ఎండుమిర్చికి అనువైన రకం. పండిన కాయలు మంచి నిగారింపుతో ఆకర్షణీయమైన పసుపు రంగు కలిగి ఉంటాయి. ఎకరాకు 24 నుంచి 26 క్వింటాల దిగుబడిని ఇస్తోంది. LCA R25 ఈ రకం LCA 334 కంటే త్వరగా కాపుకు వస్తాయి. మొక్కలు, కొమ్మలు బలిష్టంగా ఉండి ఎత్తుగా పెరుగుతాయి. కాయలు సన్నగా 8 నుంచి 10 సెంటీమీటర్ల పొడవుతో మంచి ఎరుపు రంగు కలిగి ఉండి, తాలు కాయల శాతం తక్కువగా, కారం అధికంగా ఉండి, ఆకర్షణీయమైన ఎరుపు రంగు కలిగి ఎక్కువ నిల్వ కాలం కలిగి ఉంటాయి. ఎకరానికి 25 నుంచి 37 క్వింటాల దిగుబడిని ఇస్తోంది. ఇవి కాకుండా వివిధ రకాల ప్రైవేట్ కంపెనీ విత్తనాలు మార్కెట్లో లభిస్తున్నాయి. ప్రాంతానికి, సీజన్కు అనువైనవి జాగ్రత్తగా ఎన్నుకోవాలి. పాప్రికా రకాల కాయలు లావుగా, పొడవుగా ఉండి కారం తక్కువగా, రంగు ఎక్కువగా ఉంటాయి. వీటిని పచ్చళ్లకు, సలాడ్స్ తయారీకి ఎక్కువగా వాడతారు. వీటికి యూరోపియన్ మార్కెట్లో మంచి గిరాకీ ఉంది. తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో పండించే లంక మిరప రకాలు, వరంగల్, కరీంనగర్ జిల్లాల్లో పండించే లావు కాయలను ఇతర దేశ పాప్రికా రకాలలో సంకరపరిచి కొత్త రకాలను రూపొందిస్తున్నారు. వరంగల్ లోకల్ దీనినే చపాటా మిర్చి అని కూడా అంటారు. తక్కువ కారం, ఎక్కువ రంగుతో పొట్టిగా, లావుగా ఉండే లోకల్ రకం. పచ్చళ్లకు అనువైనది. LCA 424 పాప్రికా రకం కాయలు 10 నుంచి 12 సెంటీమీటర్ల పొడవుతో లావుగా, నిగారింపైన ఎరుపు రంగు కలిగి ఉండి వరంగల్ లోకల్ కంటే ముందుగా కోతకు వస్తాయి.
ఇది ఎగుమతికి అనుకూలం. LCA 436 పాప్రికా రకం. కాయలు 8 నుంచి 9 సెంటీమీటర్ల పొడవుతో, పచ్చి కాయలు లేత ఆకుపచ్చ రంగు, పండిన కాయ నిగారింపు పైన ఎరుపు రంగు కలిగి ఉంటాయి. ఎకరాకు 18 నుంచి 18.4 క్వింటాల దిగుబడిని ఇస్తాయి. మిరప సాగులో పురుగుల ఉధృతి తగ్గించడానికి పంట మార్పిడి చేయాలి. ఎర్ర పంటలను పొలం గట్ల వెంట నాటుకోవాలి. సాగు చేయు విధానంలో సరైన సమగ్ర సస్యరక్షణ పద్ధతులు తెలియకపోవడంతో డబ్బును వృధాగా ఖర్చు చేస్తున్నారు రైతులు. డబ్బులు ఖర్చు చేయడమే కాక అధిక దిగుబడులు పొందలేక సాగులో సతమతమవుతున్నారు. మిరపలో సరైన సస్యరక్షణ, మేలైన యాజమాన్య పద్ధతులు పాటిస్తే అధిక దిగుబడులు పొందడమే కాక నాణ్యతా ప్రమాణాలను కూడా అధిక మొత్తంలో పొందవచ్చు. చుట్టుపక్కల ఉన్న పొలాల నుంచి పురుగులు ఆశించకుండా నిరోధించడానికి బదనిక పురుగుల వృద్ధికి మిరప పంట చుట్టూ 2 లేదా 3 వరుసలు ఏపుగా ఎదిగే జొన్న లేదా మొక్కజొన్న 2 సార్లు వేయాలి. ఆకర్షిత పంటలైన ఆముదం మొక్కలను, బంతి మొక్కలను ఎకరాకు 50 చొప్పున నాటాలి. ఆముదపు మొక్కల మీద పొగాకు, పిల్ల పురుగుల గుంపును, జల్లెడాకులను, బంతిపూలను ఆశించిన శనగపచ్చ పురుగు లార్వాలను ఏరి నాశనం చేయాలి. పొలం చుట్టూ 1 అడుగులో కందకం తవ్వి దానిలో పొడిమందు చల్లడం వల్ల పొగాకు లద్దె పురుగులను మిరప పంటలోకి రాకుండా చేయవచ్చు. కాయతొలుచు పురుగుల యాజమాన్యంలో నిఘా కార్యక్రమం ముఖ్యం. లింగాకర్షక బుట్టల ద్వారా పొగాకు లద్దె పురుగు, శనగ పచ్చ పురుగు ఉనికిని గమనించి సకాలంలో నిరోధించడానికి వీలవుతోంది. ఎకరాకు 4 నుంచి 5 లింగాకర్షక బుట్టలు ఉపరితలం నుంచి 6 అంగుళాల ఎత్తులో అమర్చుకోవాలి. పొలంలో ఎకరాకు 10 పక్షి స్థావరాలను ఏర్పాటు చేసుకోవాలి. వీటిపైకి చేరిన పక్షులు పైరులోకి గొంగలి పురుగులను ఏరుకొని తింటాయి. జిగురు పూసిన పసుపు అట్టలను ఎకరాకు 50 చొప్పున పెడితే పొలంలో తిరుగాడే తామర పురుగులు, తెల్ల నల్లి, తెల్లదోమ, పచ్చదోమలు వాటికి అంటుకొని చనిపోతాయి. లేదా 1 అడుగు పొడవు, 3 అడుగుల వెడల్పు గల రేకు అట్టకు వార్నిష్ పెయింట్ తో పసుపు రంగు పూసి మధ్యలో పంటలపై 1 అడుగు ఎత్తులో కర్రకు బిగించాలి. అట్టపై ఆముదం పూస్తే పసుపు రంగు కాంతికి పురుగులు ఆకర్షితమై వాటిపై వాలి రేకుకు అంటుకొని చనిపోతాయి. పరాన్న బుక్కులు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 3 గంటల వరకు పొలంలో తిరుగుతూ పంట నష్టం కలిగించు పురుగుల గుడ్లను, పిల్ల పురుగులను చంపేస్తాయి. ఈ సమయంలో విషపూరితమైన పురుగు మందులు పిచికారీ చేస్తే పరాన్న బుక్కులు కూడా చనిపోతాయి. భారత్ నుండి మిరపను శ్రీలంక, అమెరికా, కెనడా, ఇంగ్లాండ్, సౌదీ అరేబియా, సింగపూర్, జర్మనీ దేశాలు దిగుమతి చేసుకుంటాయి. చైనా, పాకిస్తాన్, టర్కీ, బంగ్లాదేశ్లు మిరప ఎగుమతిలో భారత్కు ప్రధాన పోటీదారులు. ఈ నేపథ్యంలో ఎగుమతి కొరకు మిరపలో నాణ్యతను పాటించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అందుకే మిరప పంట కోత అనంతరం తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటో ఇప్పుడు తెలుసుకుందాం. మొక్కల మీద పూర్తిగా పక్వానికి వచ్చి రంగు తిరిగిన కాయల్ని వాతావరణం పొడిగా ఉన్న సమయంలో మాత్రమే కొయ్యాలి. కాయలను మొక్క మీద మరీ ఎక్కువగా పండనిస్తే ముడతలు పడటమే కాకుండా సూర్యరశ్మి అధికంగా సోకి రంగు తగ్గి నాణ్యత కోల్పోతాయి. కోసిన కాయల్ని రాశిగా పోసి పట్టాతో 1 రోజు కప్పి ఉంచినట్లయితే కాయలన్నీ సరి సమానంగా పండుతాయి. కాయలను పాలిథిన్ పట్టాలపై లేదా శుభ్రమైన కాంక్రీట్ కల్లాల మీద ఆరబెట్టాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ నేల మీద మరియు ఇసుక లేదా పేడతో అలికిన కల్లాలపై కాయల్ని ఆరబెట్టకూడదు. కాయల్లో తేమ శాతం 10 నుంచి 11% ఉండేలా చూసుకోవాలి. నాణ్యతా ప్రమాణాల కోసం రైతులు కాయ రంగు జాగ్రత్తలను పాటించాలి. సరి అయిన పక్వ దశలో కాయలు కోసి గ్రేడింగ్ చేసి ఆరబెట్టి నిర్దేశించిన తేమ శాతం ఉండేలా చూసుకోవాలి. అకాల వర్షాలకు, రాత్రివేళ కురిసే మంచుకు కాయలు తడవకుండా జాగ్రత్త పడాలి. గోనె సంచులు నింపేటప్పుడు కాయలపై నీరు చల్లకూడదు.
సేంద్రియ ఎరువులు, జీవ సంబంధమైన, వృక్ష సంబంధమైన మందుల వాడకాన్ని పెంచుతూ రసాయనాల వాడుకను వీలైనంత తగ్గించుకుంటూ సమగ్ర సస్యరక్షణలో మూల సూత్రాలను దృష్టిలో ఉంచుకొని మిరప సాగు చేసినట్లయితే విష రసాయనాల అవశేషాలు లేని ఎగుమతికి అనువైన మిరపను పొందవచ్చును. రైతు లాభాలను సాధించవచ్చు.